యువత ఈ కంఫర్ట్ జోన్ సౌకర్యవంతమైనటువంటి ఒక ఏరియాలో బతకాలి. ప్రయారిటీస్ ఏం పెట్టుకోరు. రెండవది పాజిటివ్ యాటిట్యూడ్ లేకుండా ప్రతిదీ నెగటివ్గా ఆలోచించడం. వీటి మీద ఈరోజు క్లాస్ తయారు చేసుకున్నాను. మా భాస్కర్తో చెప్పాను, మీరు నన్ను 4 రోజుల కిందటేమో అడిగారు, ఈ 4 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను ఏం చెప్పాలని. మేబీ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ. మిమ్మల్ని నా ఎక్స్పెక్టేషన్కి మిమ్మల్ని నేను చేరుకోగలుగుతానా లేదో తెలియదు, కానీ లెట్ us గో ఇన్ టు ది డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఎవరి దగ్గర నా వాచ్ ఉందా చేతికి? నా గడియారం మర్చిపోయి వచ్చాను. నాకు 1 గంట అప్పిస్తావా? నేను మధ్య మధ్యలో చూసుకోవడం నాకు అలవాటు. ఏమో మనకు 4:15కి వెళ్ళిపోవాలి. ఓవర్కమ్ స్ట్రెస్, లివ్ హ్యాపీలీ 22:10. హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. ఏమ్మా? ఓకే, 20. బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. కానీ ఇప్పుడున్న జనరేషను స్ట్రెస్, వరీ, యాంగ్జైటీ, వాట్ ఎవర్ ఇట్ మైట్, డిప్రెషను, ఇన్ఫీరియారిటీ, ఆత్మన్యూనత, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు ఎందుకో కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఏంటో అది చదువు లేదు, క్లాస్ వినపడదు, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, మార్కులు వేయడం లేదు, ఏదో ఒక ఫ్యాక్టర్తో మీరందరూ నిరాశ, నిస్పృహ, నిస్తేజం, నిర్బలత్వం, ఆందోళన, ఆవేశ, ఆతృత, కోపం, భావం, ఒత్తిడి, కంగారు, తొక్క తోలు ఏమీ లేదు. కనీసము ఒక షర్ట్ వేసుకొని దాన్ని మళ్ళీ చాకలి వాళ్ళకి వేసి ఒక వారం రోజులు ఆ వేసుకున్న షర్ట్నే 10 రోజులు అదే వేసుకుంటుంటారు. వాసన కొడుతుంటుంది, కంపు కొడుతుంటారు. ఏమంటే అన్నీ ఇవే ఉంటాయి. దేర్ ఆర్ 3 ఇష్యూస్. వీటన్నిటికీ నా ఉద్దేశంలో మీ జనరేషన్కి చెప్పాలనుకున్న 3 విషయాలను నేను ఈరోజు చెప్తాను. దీన్ని ఆలోచించండి, అర్థం చేసుకోండి, వీలైతే ఎగ్జిక్యూట్ చేయండి. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. వచ్చే మోస్ట్ ప్రాబబ్లీ బై ది ఎండ్ ఆఫ్ దిస్ లాస్ట్ క్లాస్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ లెక్చర్. FAQ, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. లెట్ us హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. మీ ఇష్టం వచ్చినది అడగండి. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. నేను హాయిగా కూర్చొని ఉంటా, మంచి ప్రైజులు ఇస్తా. మీరు నన్ను అడగాలి, ప్రశ్నలు వేయాలి. ప్రశ్నించడంతోనే మనిషి పైకి వస్తాడు. మీరు అయితే నాకు తెలియని ప్రశ్న మాత్రం వేయొద్దండి. అంటే మీరు మెకానికల్ ఇంజనీర్లో మీరు ఏదైనా ఫార్ములా ఉందన్నట్టు అట్లా వద్దు. ఆనందంగా జీవించడము ఆర్ మెడికల్గా అయితే చెప్తాను, కానీ జనరల్ టాపిక్స్ అట్లా నేను చెప్పగలుగుతాను. బట్ నాట్ ఏ పర్టికులర్ ఇంజనీరింగ్ చెప్పలేను. కారణం అంటే ఐ విల్ షో యూ సమ్ స్లైడ్స్. అయితే చూపించే ముందు వీళ్ళని ఎవరిని చూపించే వాళ్ళను అగౌరవపరచాలని కాదు, వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరిస్తాను. ఇదైన తర్వాత మీరు చెప్తారు, భాస్కర్ ప్రైజులు తెచ్చినావా? ఈరోజు నేను ఓపీలో నుంచి బయటపడేటప్పటికే 2:30 అయింది. నేను మధ్యాహ్నం భోంచేయను. యు నో ఆల్. నేను పొద్దున బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్, అంతే. గ్యాస్ పట్టుకోవడానికి ఏదైనా కానీ బరువు పెరుగుతాననే భయం. 2 పూట్ల చాలు మా వయస్సుకి. 3 పూట్లు అనేది శుద్ధ దండగా. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ఈటింగ్. ఓన్లీ 2 times ఇస్ మోర్ దాన్ సఫిషియంట్. వీళ్ళందరూ మీకోసమని ప్రతాప్ టాకీస్ దగ్గర, మా చుట్టుపక్కల, మా ఆసుపత్రి చుట్టూ జరుగుతున్న ఫొటోస్ తీసుకున్నాను. వీళ్ళు అక్కడ కంకర బిల్డింగ్ దగ్గర తోలినారు. అక్కడ లారీలు, మా ఆసుపత్రి పక్కనే ఆ శానిటరీ షాప్ వాళ్ళు అక్కడ బురద అంతా మట్టి పని చేస్తున్నారు, కార్ క్లీన్ చేస్తున్నారు. అది మాదే, మధుమణి పాతది. ఈయన హాయిగా కూర్చుంటున్నాడు, కార్పెంటర్ పని. పాపం ఏదో ఫ్యాన్ పెట్టుకున్నాడు. ఇతను కంపు వాసన కొడుతుంది. కింద డ్రైనేజ్ ఇది, ప్రతాప్ టాకీస్ ముందు. కానీ దాని ముందు పోస్టర్లు, పాత సినిమా పుస్తకాలు, పాత పాటలు పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. ఇతనేమో ఆ ఏంచిన బుడ్డలు, సన్ఫ్లవర్ విత్తనాలు పెట్టుకొని 10 రూపాయలు 20 రూపాయలకి ఇస్తే అది పొట్లంలో వేసి కట్టించిస్తుంటాడు. ఇతను పని చేసుకుంటున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు. సో వీళ్ళందరితో మీరు అర్థం చేసుకున్నది ఏమిటంటే, వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? వాళ్ళ మనుషుల్ని తీసేయండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ నుంచి మీకు ఏమనిపిస్తుంది? ఎనీబడి ఒక చెయ్యెత్తేసి ఆ పిక్చర్స్ చూపించాను కదా మీకు. మనుషులు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ నుంచి మీకు వచ్చినటువంటి ఆలోచన, ఇంప్రెషన్ ఏమిటి? ఎస్,
ఎనీబడి మీకు అంటే ఇది నా క్లాస్కి చాలా మూలమైనటువంటి ప్రశ్న. మీకు దీని మీదనే డిస్కషన్లోకి వెళ్ళిపోతాం. ఎస్ యువర్ గుడ్. మీ పేరు చెప్పండి. ఓబుల్ రెడ్డి చెప్పండి. హార్డ్ వర్క్ వాళ్ళ ఫ్యామిలీ కోసం. హార్డ్ వర్క్ వాళ్ళ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు 3 పూట్ల తినడానికి 3 పూట్ల తినేదానికి వాళ్ళు కష్టపడుతున్నారు. ఓకే, ఇంకా రైట్. వాళ్ళ పిల్లల్ని చదువుకుంటున్నారు. భాస్కర్ పెన్. ఓబుల్ రెడ్డి ఏం ఆన్సర్ చెప్పినా కూడా నేను థ్యాంక్ యూ, మంచి ఆన్సర్ ఇచ్చావు. కానీ వాళ్ళు ఎందుకు ఆ విధానంలో ఉన్నారు అనే దానికి డెప్త్లోకి పోదాం. థ్యాంక్ యూ. ఎనీబడి ఎల్స్? ఎస్, నీ పేరు చెప్పాలా? నా పేరు దామోదర రంజిత్ కుమార్ సార్. దామోదర రంజిత్ కుమార్, ముగ్గురు ఉన్నారు. ఓకే, 3 పేర్లు. అంటే ఏ పని చేసినా సిగ్గుపడకుండా చేయాలని. వా, సూపర్ ఆన్సర్. మనల్ని తక్కువ చేసుకోకుండా ఏదైనా సరే ఆత్మనిర్భరతో సంతోషంగా చేస్తున్నారు. గుడ్. వీళ్ళకి గుర్తుపెట్టుకోవాలా, నేను ఆయన రికార్డ్ చేస్తున్నాడు ఆయన. ఇంకా ఎవరో ఇక్కడ చేతులు ఎత్తినారు. ఎస్ శివ. సార్ మన పని ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సిగ్గుపడకుండా చేసుకోవడం సార్. సేమ్ ఆన్సర్, బట్ స్టిల్ యూ విల్ గెట్ ఎ పెన్, నో ప్రాబ్లం. ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అది వేరే వాళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా మన పని మనం చేసుకోవడం. ఇది ఇంకా వేరే వాళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా మన పని మనం చేసుకోవడం. ఎస్, గుడ్ ఆన్సర్. ఇంకా ఒకరికి ఇస్తే ఛాన్స్ అంతే. నేను మళ్ళీ క్లాస్లోకి వెళ్ళిపోతా. చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ పని వాళ్ళు కంటిన్యూగా చేస్తారు. చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా కాన్సన్ట్రేషన్. మనం ఒక పాత స్లైడ్ ఉంది చూసినాడా, ఓడు సల్లాడం లేకుండా ల్యాప్టాప్ పెట్టుకొని, మీకు చాలాసార్లు చూపించింటాను, ప్రపంచంతో సంబంధం లేకుండా చూసుకుని, అంటే ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయలేరు, ఇంకా పనిలో నిమగ్నం అయిపోయినా. దిస్ ఆల్సో గుడ్ ఆన్సర్. వీళ్ళ నలుగురికి పెన్ నౌ కమింగ్. వీళ్ళ ఏమో తృప్తిగా హ్యాపీగా ఉన్నారు. ఆ తృప్తిగా హ్యాపీగా ఉన్నారు అంటున్నారు కదా సార్, అదే వాళ్ళ బలహీనత. ఈరోజు టాపికే అదే. మీరందరూ చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళని. వాళ్ళ గౌరవంగా పనిచేస్తున్నారు, తల ఉంచకుండా పనిచేస్తున్నారు, వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోతున్నారు. ఏం పని చేసినా అవమానంగా కాకుండా చేస్తున్నారు కదా. వాళ్ళందరూ ప్రపంచం వాళ్ళ వల్ల ముందుకు పోదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది మీరందరూ ఎందుకబ్బా మధుసూదన్ రావు అంటున్నారు. అందుకనే నా స్లైడ్లో వాళ్ళని అగౌరవపరచడానికి అది చూపించడం లేదు. అయితే వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళు కంఫర్ట్ జోన్లో కూర్చున్నారు. వాళ్ళు డెవలప్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు అసలు చదువుకోలేదు. వాళ్ళే ఒక్కడు కూడా చదువుకోలేదు. బుడ్డపప్పులు అమ్ముకోవడం, పాట సినిమా పుస్తకాలు అమ్ముకోవడం, లేకపోతే మ్యాసనరీ వర్క్ చేయడం, ఏదైనా కానీ వాళ్ళకు ప్రయారిటీస్ లేవు. పొద్దున్న లేస్తూనే పోవాలి, అక్కడ 400, 500, 700 కూలీ ఇస్తారు, నేను డబ్బులు తెచ్చుకోవాలి, భార్య పిల్లలకు పెట్టాలి, పడుకోవాలి, పొద్దున్న లేస్తూనే పోవాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను, నేను చాలా సౌకర్యవంతంగా ఎటువంటి రిస్క్ లేని జీవితంలో ఉన్నాను, నేను డెవలప్ అవ్వను, నేను ముందుకు పోను, నాకు ప్రయారిటీస్ ఏం లేవు. వాళ్ళందరికీ పాజిటివ్ యాటిట్యూడు ఉంది. అందుకనే పైకి రెడ్ లెటర్స్లో చూపించాను. మీరు అందరూ చెప్పినది, ఓబుల్ రెడ్డి కానీ, శివ కానీ, ఈ అబ్బాయి రంజిత్ కానీ, మీరు పాజిటివ్ లక్షణాలను చూపించినారు. వాళ్ళు దే ఆర్ వెరీ పాజిటివ్. బట్ కంట్రీ విల్ నెవర్ డెవలప్ బికాస్ ఆఫ్ దోస్ పీపుల్. వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారు, రిస్క్ తీసుకోరు. వాళ్ళు ఒక్క అడుగు ముందుకు వేయలేరంతే. వాళ్ళు ఎంతసేపు ఉన్నా పొద్దున్న లేచి అక్కడ కూర్చోవడం, ఆ వచ్చిన 4 డబ్బులు. గుర్తుపెట్టు, ఇది చాలా సీరియస్గా ఉంటుంది. 2 విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు మీ యూత్ ఫేస్ చేస్తారు. అదే మిమ్మల్ని స్ట్రెస్లోకి తీసుకుపోతుంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి స్ట్రెస్ లేదు, గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళలో ఎవరికి స్ట్రెస్ లేదు. అయితే వాళ్ళు కంఫర్ట్లో ఉన్నారు. అదే డేంజరస్ జోన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనేది మీకు చెప్తాను. ఈ కంఫర్ట్ జోన్లో వాడు ఏం చేస్తాడంటే కూర్చుంటాడు, పొద్దునవే కూర్చుంటాడు, సాయంత్రానికి 500, 600 వస్తుంది. వాడు ఈ జోన్ నుంచి బయటికి రాడు. భయం, చదువుకోవాలంటే భయం, ఎగ్జామ్ రాయాలంటే వీళ్ళందరూ బడెగ్గొట్టిన వాళ్ళు. వీళ్ళంతా 10 ఏళ్ళకే పనికి పోదాం పదా, 15 ఏళ్ళకే పనికి పోదాం, నాకు ఇంకేం రాదు. ఆ కుట్టడమో, ఆ ఎత్తడమో, సరుకులు దించడం, వాడు డబ్బులు ఇస్తాడు. దానికి ఏమన్నా మెదుడు కావాలా,
శానిటరీ వేరు పైనుంచి సంచులు దింపుతున్నారు, సంచులు తీసుకుని ఆ గోడౌన్లో పెడతారు. ఒక్కొక్క దానికి ఎత్తినందుకు ₹3. ఈరోజు 100 ఎత్తితే 100 × 3 300 వచ్చినాయి. ఇంటికి వస్తాడు, అన్నం పప్పు తింటాడు, పడుకుంటాడు. ఆ సీరియల్ వస్తుంటుంది, ముసలి నీళ్ళలో కన్నీళ్ళలో మొగలి రేకులో ఏదో చూస్తాడు, మళ్ళీ పొద్దున్నే పడుకుంటాడు. అంతే జీవితం అంతా వాడు అంతే. ఏమొస్తుంది వాళ్ళ వల్ల? నథింగ్. వాళ్ళు బాగుంటారు, మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి. కంఫర్ట్ జోన్లో బతికే వాళ్ళ వల్ల వాడు బాగుంటాడు కానీ దేశం ముందుకు పోదు. రిస్క్ తీసుకున్న వల్లనే ముందుకు పోతుంది. ది మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇస్ యువర్ కంఫర్ట్ జోన్. నాకు 50,000 ఉద్యోగం వచ్చింది, చాలు నాకు క్యాంపస్ సెలక్షన్స్లో వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. నాకు వచ్చి పెళ్లి చేసుకున్నారు, ఒక అమ్మాయిని ఇచ్చినారు, వాళ్ళు ఏదో 10 లక్షలు కట్నం ఇచ్చినారు, నేను పోతున్నాను. అరే నేను ఇంకొక సాఫ్ట్వేర్ని ఎందుకు డెవలప్ చేసుకోను? ఇంకొక డిగ్రీ, ఇంకొక MBA చేయాలి. కంఫర్ట్. నాకు స్కూటర్ ఉంది, ఆఫీస్కి పోతాను, వాళ్ళు అక్కడ భోజనం ఇస్తారు, మళ్ళీ ఇంటికి వస్తాను. కంఫర్ట్ జోన్లో 95% బ్రతుకుతారు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో భారతదేశమే కాదు, 5 లక్షలు 10 లక్షలు మనం ఉద్యోగం చేస్తున్నారు అమెరికా వాళ్ళందరూ కూడా కంఫర్ట్ జోన్ గాళ్లే, దానికి సంబంధించినంత వరకు. అందుకనే జుకెన్బర్గ్, అయ్యో సారీ నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, సరే ఓకే రైట్. ఆయన గురించి ఎవరైనా చెప్పండి బాబు. వాట్ డిడ్ యూ నో అబౌట్ జుకెన్బర్గ్? వాట్ ఈజ్ హీ? నీకు పేరే చెప్పేసినా కదా జుకెన్బర్గ్ అని. పేరు ఫోటో అంటే ఏంటి? వాట్ ఈజ్ హీ ఫేమస్ ఫర్? ఏమ్మా? ఫేస్బుక్ అయిందేనయ్యా బాబు, మీరందరూ చూస్తున్న ఫేస్బుక్ జుకెన్బర్గ్దే. ఓకే, ఆయన ఏమంటారంటే ఆయన ఎప్పుడు మనం షర్ట్స్లో చూడం, ఓన్లీ టీషర్ట్లోనే చూస్తాం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. జుకెన్బర్గ్ని మీరు ఇంటికి పోయి జుకెన్బర్గ్ అని ఫోటోలు కొట్టండి, ఎక్కడైనా కనపడతాడు. ఒకటే స్టైల్లో ఉంటాడు, ఇంతే ఉంటుంది, ఒక ½ ఇంచు కూడా జుట్టు ఉండదు, ఎప్పుడు టీషర్ట్ వేసుకొని ఉంటాడు అంతే. భార్య పిల్లలు అందరూ ఉన్నారు. బట్ ఎంత సింపుల్ ఉన్నాడు ఆయన, కంఫర్ట్ జోన్లో లేడు. రిస్క్ తీసుకొని ఈరోజు మీకు ఫేస్బుక్ ఇచ్చాడు. ఇక్కడ మీకు ఏం కనపడుతుంది? ఏ బాబు? ఎస్, వాట్ డిడ్ యూ సీ? ఇట్లా ఈరోజు అన్నీ మీకు ప్రశ్నలే ఉంటాయి. మీకు ఒక చిన్న చెప్పు, నీకు ఏం కనపడుతుంది ఆ పిక్చర్లో? సూపర్ బాస్. నేను ఏం చెప్పాలి? ఏం పేరు నీ పేరు? అజయ్ అద్భుతంగా చెప్పాడు. ఒక నది ఒడ్డు, ఆ నదివనో కాలువనో ఏదో ఒకటి, అక్కడ 3 బోట్లు ఉన్నాయి. ఆ బోట్లు వీఆర్ వెరీ సేఫ్ ఇన్ ది హార్బర్. కానీ బోట్లు తయారు చేసింది దానికోసం కాదు బాబు. అవి ప్రయాణం చేయాలా? ఓషన్లోకి, సముద్రంలోకి పోవాలా, నదిలోకి పోవాలా, ఆటుపోట్లను అల్లలను ఎదుర్కొనాలి. తిమింగిలం రావచ్చు, ఒక ఏమ్మా అజయ్కి మీకు అందరికి ప్రైజ్లు ఇచ్చేసినాడా? అజయ్కి మళ్ళీ ప్రైజ్ ఇవ్వాలి. వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ ఎ షిప్ ఇన్ హార్బర్ ఈజ్ సేఫ్. ఒక పడవ రేవులో సేఫ్గా ఉంది, కానీ పడవను తయారు చేసినందుకు కాదు. అది రిస్క్ తీసుకోవాల్సిందే. పగిలిపోని సముద్రంలోకి పోవాలా, నదిలోకి పోవాలా, ఆటుపోట్లు వస్తాయి, తగులుతూ ఉంటాయి. ఎ షిప్ ఇన్ హార్బర్ ఈజ్ సేఫ్, బట్ దట్స్ నాట్ వాట్ షిప్స్ ఆర్ బోట్స్ ఆర్ మేడ్. దానికి వామన వృక్షం అంటారు. యూనో వామన వృక్షం అంటే పొట్టిది. ఇంగ్లీష్లో ఏమంటారు వామన వృక్షాన్ని? ఎవరు చెప్పింది? బోన్సాయి ప్లాంట్. సూపర్ బాస్. నీ పేరు? ఆయనకు ప్రైజ్ ఇవ్వాలి బాబు. నేనేదో చెప్పేస్తున్నాను, నువ్వు తెచ్చుకున్నావా లేదు? రైట్. ఇది పెన్ను కోసం కాదు, మీలో అటెంటివ్గా ఉన్నారు, నా క్లాస్ వింటున్నారు. మీ మనసా వాచ మధుసూదన్ ఏదో చెప్తాడు. మీకు క్లాస్ చెప్పడం, నాకు రోజు కూర్చుంటే 100 మంది పేషెంట్స్ని మినిమం చూస్తాను. నాకు 100 మంది పేషెంట్స్ కంటే మీతో గడిపిన ఒక 45 నిమిషాలు చాలా ఆనందాన్ని ఇస్తుంది. హ్యూమన్ షుడ్ నాట్ బీ ఏ బాన్సాయ్ ప్లాంట్. హీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఈ చెట్టు కంఫర్ట్ జోన్లో ఉంది, కానీ చెట్టుని, అది మర్రి చెట్టు, ఒక మామిడి చెట్టు అందుకోసం కాచేసింది. బాన్సాయ్ ప్లాంట్. ఈ మామిడి చెట్టుకు 3 కాయలు కూడా కాచినాయి. దానికి కాదు,
అది ఒక పెద్ద మైదానంలో పెరగాలి, పెద్దగా జడ్జ్ చేసుకోవాలి, పక్షులకు గాలి వీచాలి, పువ్వులు వీచాలి, షేడ్ ఇవ్వాలి, నీడనివ్వాలి, దారిన పోయే బాటసారులకు పండ్లు ఇవ్వాలి. ఒక్కొక్క చెట్టు కొన్ని వేల పండ్లను కాస్తుంది. పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ సేమ్. మనము వామన వృక్షం మాదిరిగా ఇంట్లోనే కూర్చొని పొద్దున్నే కాఫీ తాగి మళ్ళీ మధ్యాహ్నం పూట భోజనం చేసి మళ్ళీ రాత్రి పడుకోవడం అనేది బాన్సాయి ప్లాంట్ కాదు. అట్లా కాకుండా ఈ విధంగా ఉండకుండా ఒక నది ఒడ్డున పెరిగి అందరికీ ఏ విధంగా సేవ చేయాలనో మనిషి కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి రిస్క్ తీసుకొని ఆ పెరిగేటప్పుడు ఆ చెట్టు స్థిరమయ్యేటప్పుడు చాలా ఆటుపోట్లకు వస్తుంది. గాలి, వర్షము అన్నీ వస్తాయి. వాటి అన్నిటినీ పెరిగి తట్టుకోనుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి బనియన్ ట్రీ ఉంటుంది. మామిడి చెట్టు ఒక్కసారి పెరిగితే 20-30 ఏళ్ళు ఎన్ని పళ్ళు ఇస్తుంది, ఎన్ని పక్షులు వస్తాయి, ఎన్ని తింటుంటాయి. దట్ ఈస్ కాల్డ్, ఇది కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో బాగానే ఉన్నాడు కదా, అందంగా ఉన్నాడు మనిషి. ఇది కాదు. ఈ విధంగా మనిషి పెరగాలి, బాగా చేయాలి, 10 మందికి సహాయం చేయాలి, అతని వల్ల ఉపయోగం చెందాలి, కొత్తవి కనిపెట్టాలి. ప్రపంచానికి, సమాజానికి నేను ఏం చేయగలను, నా అంతకు నేను చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, ఇంకా పెద్దగా అవ్వాలి, నా కుటుంబము, మా అమ్మ, మా నాన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు, మా పక్కింటి, ఏం చేయగలను లేదు. పొద్దున్నే కాఫీ, మధ్యాహ్నం భోజనం, రాత్రి పడుకోవడం. యు ఆర్ ఇన్ కంఫర్ట్ జోన్ అని ఉన్నావు. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కంఫర్ట్ జోన్? ఆ కంఫర్ట్ జోన్లో ఉండడమే మీకు స్ట్రెస్ని కలగజేస్తుంది. మీరు అనుకుంటున్నారు, కంపారిజన్లోకి పోతారు, అది వస్తారు. ఓకే, సో బాన్సాయి ప్లాంట్ దీనికి ఏమిటంటే 5 ways. ఫస్ట్, మీరు భయపడకుండా నేను ఏం చేస్తే ఏమవుతానో అనేటువంటిది ఫెయిల్యూర్ వస్తుంది. కంఫర్ట్ జోన్ వాడు రిస్క్ తీసుకుంటే ఒక పడవ ముందుకు పోతూనే ఒక వచ్చి కొట్టొచ్చు. అదొక అపజయం అనుకుంటే దాన్ని ఒడిదుడుకులను పోయి వాడు ముందుకు పోవాలి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి చివరికి పోతే ఆ డిస్కంఫర్ట్ పోయి ఇంకా అద్భుతమైన విజయాలు సాధిస్తావు. సో ఇప్పుడున్న యువతకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కంఫర్ట్ జోన్కి ఇది కూడా ముఖ్యమైనటువంటి కారణం. మీకు ఈ పెట్టెలు వచ్చినాయి, నా పెట్టె అక్కడ తగిలించినారు, ఓకే. బట్ పెట్టెలను నేనేమనను. ఆ పెట్టెలు లేకపోతే 1-2 రోజులు అన్ని మొబైల్స్కి ప్రపంచంలో డేటా ఆఫ్ చేయండి. బయట అంగీలు, ప్యాంట్లు చించుకొని పిచ్చిపట్టి ప్రజలు ఊళ్ళోకి వచ్చి పిచ్చిపట్టి ఫిట్స్ వచ్చి నూరు కట్టుకొని చచ్చిపోతాయి. మొబైల్స్ కనుక 2 రోజులు ఈ ప్రపంచంలో ఆపేస్తే ఇంకా ఏమీ కాదు. అసలు ఒకటి తన్నుకుంటాడు. అసలు అంత చిన్న పిల్లలు, ఎక్కడ ప్రేమికులు, లవర్స్ తొక్కలో కౌగలించుకుంటున్నారు. వీడి మొబైల్ వీడు చూసుకుంటున్నాడు, ఆమె మొబైల్ వాడు చూసుకుంటుంది. ఎందుకండి అసలు హగ్ చేసుకోవడం ఎందుకండి? వాట్ ఈస్ ది పర్పస్? కూర్చుంటున్నాడు, సంఖ్యలు వేసుకుంటున్నారు మొబైల్ పెట్టుకొని. కానీ మొబైల్ నేను బయలుదేరేటప్పుడు సార్కి ఫోన్ చేశాను, సార్ ఐ స్టార్టింగ్ ఫ్రమ్ మై హాస్పిటల్. నేను మెసేజ్ ఇవ్వగలుగుతున్నాను కదా, దానికి ఉపయోగించుకోవాలి. కానీ మిమ్మల్ని మీరు కంఫర్ట్ జోన్లోకి రాత్రి పోతూనే, నా 7 గంటలకు ఇంటికి పోతున్నా, హాస్టల్కి పోతూనే, టిఫిన్ చేస్తూనే, భోజనం చేస్తూనే కంఫర్ట్ జోన్. ఈ పవన్ కళ్యాణ్ సీన్ ఏంటి, రాబోయే సినిమా ట్రైలర్ ఏంటి, వాడేంటి, వీడేంటి, ఆ రీల్స్లోకి పోతుంటారు. ఆ రీల్స్లో ఒకదాని నుంచి ఒకటి చేసేటప్పటికి 7 గంటలకు మొదలు పెట్టుకుంటాడు, అయ్యేటప్పటికి 10:30. మళ్ళీ 10:30 అయ్యేటప్పటికి ఇంకొక 2-3 రీల్స్ చూసుకునేప్పుడు 12. పడిపోయి పొద్దున్న 8 గంటలకు లేస్తూనే ఫస్ట్ వీడియో మెసేజ్ ఇచ్చినాడు, వాడే మెసేజ్. ఇది ఈ మొబైల్ వల్లనే మీ జీవితంలో అంతా స్ట్రెస్. మొబైల్ది కాదు కదా తప్పు, వాడుకునేవాడి తప్పు. మొబైల్ ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఎక్విప్మెంట్. మొబైల్ లేకుండా మనిషి బతకలేని అదే చెప్తాను. నేను కూడా మొబైల్ లేకపోతే పిచ్చి పడిపోతాను. బట్ ఐ డోంట్ యూజ్ దట్ మొబైల్ ఫర్ మై ఎక్కువ. నేను టీవీ ఆన్ చేసి 5-6 నెలలు అయింది. బట్ మధుసూదన్ ఈజ్ వెరీ హ్యాపీ. నాకు అవసరం ఉంది. ఏం చూసు, ఒక సినిమా చూస్తూ మహా ఉంటే ఒక హ్యాపీనెస్, ఆ తాత్కాలికమైన నేను అవన్నీ తప్పని చెప్పడంలే. బట్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతావు నువ్వు. వీళ్ళందరూ ఆ ముసలామె, వీళ్ళు పిల్లలు, వీడు ఆల్ ఆర్ ఈ 5C ప్రాంలోకి వెళ్ళిపోతున్నారు. మీరందరూ కూడా కంఫర్ట్ జోన్. సినిమా, క్రికెట్టు, చాటింగు, కంప్యూటర్, సెల్ ఫోన్, ఇవన్నీ కూడా మనిషి కట్టిపెట్టిన అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్స్. వాటిని దేనికి వాడుకోవాలో వాడుకోవాలి. కానీ నీ చదువును డిస్టర్బ్ చేసి,
నీ ఫ్యామిలీ రిలేషన్స్ని డిస్టర్బ్ చేసి సంఘానికి ఇబ్బంది కలిగించేటట్టుగా వీటిని వాడుకోకూడదండి బాబు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నిటిని మిమ్మల్ని కంఫర్ట్ జోన్లోకి తీసుకుపోతుంది. యావరేజ్గా గూగుల్లో ఇంటికి పోయి హౌ మచ్ టైమ్ అన్ యావరేజ్ ఇండియన్ స్పెండ్స్ ఆన్ మొబైల్ ఆర్ డేటా అని కొట్టండి. మినిమం 3 నుంచి 3.5 గంటలు స్పెండ్ చేస్తున్నాడు ఒక్కొక్క మనిషి ఇండియాలో. ఇంకా పర్లేదు 24 గంటల్లో యావరేజ్గా. నేను తక్కువ ఉండొచ్చు, పవన్ ఎక్కువ ఉండొచ్చు, శివ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. బట్ వాట్ ఫార్? అల్టిమేట్గా నాకేమొచ్చింది, నీకు రైల్వే టికెట్ కావాలా, కొట్టు, రైల్వే టికెట్ తీసుకో, విశాఖ ట్రావెల్ తీసుకో, అక్కడికి అయిపోయింది. కానీ రైల్వే టికెట్ రైల్వే స్టేషన్లో వాడు ఏదో పొడిచినాడు, దాని గురించి అట్లా మీరు వెళ్ళిపోతుంటారు అంటురోగం మాదిరిగా. ఓకే, దీని నుంచి మీరు ఈ జబ్బులోకి పోతున్నారు. దీన్ని ప్లేట్ అంటారు. ప్లేట్ ఇంతకుముందు నేను చెప్పినాను ఈ జబ్బు గురించి. ఎవరికైనా మీకు గుర్తుందా? ప్లేట్ అంటే జబ్బు. బాస్ 357. ప్లేట్ అంటే పి పోస్ట్పోన్మెంట్. చూద్దాంలే, చేద్దాంలే, మళ్ళీ చూసుకుందాంలే, ఇప్పుడు ముందు సినిమా రీల్స్ చూడాలా. లేజినెస్, బద్ధకం. సినిమా చూసేదానికి, క్రికెట్ మ్యాచ్ చూసేదానికి ఉండదు. చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఎల్లొచ్చుంటుంది. ఎగ్గొడదాం, బంక్ చేద్దాం, క్లాసులు ఎగ్గొడదాం, ఇంకో దానికి ఎగ్గొడదాం, ఇంకో దానికి వేద్దాం. టెలివిజన్ అన్నా, కంప్యూటర్ అయినా, మొబైల్ అయినా దాన్ని కూర్చొని అతుక్కొని ఉంటారు. లేదంటే ఎక్కువ నిద్రపోవడం. ఈ ప్లేట్ అనే డిజీజ్ని ఎవరికి ఉంటుంది తెలుసా? కంఫర్ట్ జోన్ వాళ్ళకు ఉంటుంది. వాడు హాయిగా 10 గంటలు నిద్రపోతాడు. ఎంత బాగా నిద్రపోతున్నాడు. 10 గంటలు నిద్రపోయి నువ్వు చేసేది ఏముందండి బాబు? పొద్దున్న లేచి తినే వాళ్ళకి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలా. ఫస్ట్ టైం ఐఎమ్ స్పీకింగ్ టు ఆడియన్స్ కంఫర్ట్ జోన్ గురించి. దీనికోసం నేనే చాలా ఆలోచన చేస్తున్నాను. కంఫర్ట్ జోన్ మీద బుక్కులు ఉన్నాయి, ఆడియో ఉన్నాయి. మీకోసం నేను కనీసం అంటే ఈ 3-4 రోజుల్లో ఒక 20 నుంచి 22 కంఫర్ట్ జోన్ మీద యూట్యూబ్లో వీడియోలు చూశాను. అది ఎక్కడెక్కడ చూసినాను అనేది టైం నాకు ఇంపార్టెంట్. ఓకే, సో మధుస్ ఫార్ములా మీకు అందరికి తెలుసు. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే మధుస్ 5D ఫార్ములా మీ దగ్గర ఉండాల్సిందే. డ్రీమ్, డిజైర్, డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్. కలలు కనండి, దాని కోరిక మార్చుకోండి, పట్టుదల, అంకిత భావం, క్రమశిక్షణతో అది తీసుకోవాలి. కంఫర్ట్ జోన్లో ఉన్నవాళ్ళు అవి తీసుకోరు. నాకు ఇది వస్తే చాలు, ఇది జరిగితే చాలు, నేను ఇంకా పోను, నేను ఎక్కువ చేయను, ఏమైనా మోసపోతానేమో, కొత్త వ్యాపారం చేయాలంటే నన్ను మోసం చేస్తారేమో, అప్పు చేస్తే బ్యాంక్కి అన్నిటికీ భయపడుతుంటాడు కంఫర్ట్ జోన్ వాడు. కానీ మనంతకు వాడు బాగుంటాడు. కానీ వాళ్ళ వల్ల ఎప్పటికీ డెవలప్మెంట్ ఉండదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. కంఫర్ట్ జోన్లో ఉన్నవాడు నేను ఇక్కడ పడిపోతాను, దెబ్బ తగిలించుకుంటాను, కింద పడతాను, నేను నాశనం అయిపోతాను అని అనుకోడు. ఈ బ్రిడ్జిని వాడికి వాడు తయారు చేసుకొని ఈ గ్రోత్ జోన్లోకి రావాల్సిందే. నా లైఫ్ హిస్టరీ ఎక్స్ట్రీమ్లీ దాని మాదిరిగా ఉంటుంది. ఒక డాక్టర్గా ఢిల్లీలో అంత అద్భుతంగా ఉద్యోగం చేస్తున్నాను, గంగారాం హాస్పిటల్లో. కంఫర్ట్ జోన్ బాగుంది, జీతం ఇస్తున్నారు, హాస్పిటల్ అది ఉన్నాయి. కానీ అమ్మ రిస్క్ తీసుకోమనింది. నువ్వు పుట్టిన ఊరికి ఎందుకు సేవ చేయవు, ఎక్కడో కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఉద్యోగం చేస్తావు. ఎంత అంటే కంఫర్ట్ జోన్ నుంచి రిస్క్ తీసుకుంటున్నాను. నంద్యాలకు వచ్చేదానికి రిస్క్ తీసుకున్నాము. 35 ఇయర్స్లో వాట్ ఈజ్ మధుమణి అనేది ఇక్కడ రాయలసీమంతా తెలుసు. బట్ ఆ కంఫర్ట్ జోన్లో నుంచి ఢిల్లీలో గంగారాం హాస్పిటల్లో అద్భుతంగా పనిచేస్తున్నా కదా, ఏం పోయింది నీకు? బట్ ఇక్కడికి రిస్క్ తీసుకోవడం వల్ల అందరి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్ తీసుకుంటే ఏమవుతుందనే ప్రశ్నలు మళ్ళీ ఆలోచిద్దాం. బట్ దాని గురించి చెప్తూ ఇక్కడున్న క్యారెక్టర్స్లో మహాత్మా గాంధీని వదిలిపెట్టేయండి, స్వామి వివేకానందని వదిలిపెట్టేయండి, మిగతా వాళ్ళ గురించి ఐడెంటిఫై చేయగలరా? ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరు. రజనీ సూపర్. శ్రీనివాస రామానుజం ఆయన దేనికి ఫేమస్? సూపర్. క్లాప్స్ కొట్టండి, ఆయనకు ఆల్రెడీ ప్రైజ్ ఇచ్చినాం కదా. వివేకానందునికి ఆ పక్క ఎవరున్నారు? ఈయన శ్రీనివాస రామానుజం లెక్కలు. శ్రీనివాస రామానుజం గురించే మళ్ళీ మాట్లాడదాం నాకు, కానీ ఇప్పుడు టైం కుదరదు. ఈ పక్క ఎవరున్నారు మీకు తెలియకపోవచ్చు. ఎల్లాప్రగడ సుబ్బారావు. ఎల్లాప్రగడ అంటేనే స్టిమ్యులేషన్. ఆయన
భారతీయుడు, భీమవరంలో పుట్టినాడు. తల్లి పుస్తెలు అమ్మితే ఆ డబ్బుతో అమెరికాకు పోయి ఈరోజు టెట్రాసైక్లిన్స్, డైఈథైల్ కార్బమజిన్, బి విటమిన్, B12 విటమిన్స్ అని కనిపెట్టిన మహానుభావుడు ఎల్లాప్రగడ సుబ్బారావు. నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. మహాత్మా గాంధీ ఓకే, మహాత్మా గాంధీ పక్కన ఎడిసన్. ఎడిసన్ ఆయన కంఫర్ట్ జోన్లో ఎప్పుడూ లేడు. ఎడిసన్ ప్రతిరోజు రిస్కే, 100 సార్లు ఫెయిల్ అవుతాడు, కానీ కంఫర్ట్ జోన్లో ఉండడు. మహాత్మా గాంధీ తోసేసినారు రైల్లో నుంచి. పోరా నువ్వు ఫస్ట్ క్లాస్, నువ్వు తొక్క నల్లోని భారతీయునివి, నువ్వేం ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని తోసి సూట్ కేసు పడేసినారు. సరేలేబ్బా వాళ్ళు తోసేసినారు. వచ్చి ప్యాసింజర్ దాంట్లో 3rd క్లాస్ ట్రైన్లో కూర్చొని నేను ప్రయాణం చేయొచ్చు. దాన్ని కంఫర్ట్ జోన్లో నుంచి వచ్చినాడు టికెట్ తీసుకొని కూడా. అరే ఏదో జరుగుతుంది మనల్ని, దాని ఉద్యమం. ఆల్బర్ట్ ఐన్స్టీన్, అందరూ కూడా వీళ్ళలో ఎవ్వరు కూడా మహాత్మా గాంధీకి ఏం పని ఉందండి కట్టబెట్టుకుని ఆయన పాపం అంత చేస్తున్నాడు. బ్యారిస్టర్ వదిలిపెట్టేసి, లాయర్ వదిలిపెట్టేసేసి మన అమ్మడి వందే మాతరం అనే మహాత్మా గాంధీ గురించి ఒక్కసారి. ఇట్స్ ఆల్ థింగ్స్ కంఫర్ట్ జోన్లో వీళ్ళు లేరు, అది గుర్తుపెట్టుకోవాలి. కంఫర్ట్ జోన్ లేకుండా ఉన్న వాళ్ళే పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు, గుర్తుపెట్టుకోవాలి. పేరు ప్రఖ్యాతలు ఎవరన్నా సంపాదిస్తారంటే ఇది నేను కోవిడ్ టైంలో ఆ 3 ఏళ్ళు ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ మానకుండా ఇన్ని ప్రొటెక్షన్స్ తీసుకొని ఇంత చేసుకొని ప్రాక్టీస్ చేసినాం. ఇది నా రూమ్లో నా క్లినిక్. ఇప్పుడు అంతా మార్చేసినానులేండి. ఆ విధంగా ఎందుకు పని చేయాలి? కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిండొచ్చు కదా. 3 సంవత్సరాలు నాకు ఏమొద్దు, నూనె, పప్పులు, ఉప్పులు, బియ్యము ఉన్నాయి, తిండి చేసుకోవడం, పడుకోవడం. ఆహా, వీ హ్యావ్ టు వర్క్. ఏమవుతుంది? చచ్చిపోతాం. చచ్చిపోయేదానికి రెడీ ఉండాలా. వాట్ ఈజ్ హ్యాపెన్స్? ఎవడైనా, నేనైనా, పవన్ కళ్యాణ్ అయినా, చిరంజీవి అయినా, నాగప్రకాష్ అయినా, వాట్ ఈజ్ అల్టిమేట్ హ్యాపెన్స్? చచ్చిపోతాం. బీ రెడీ టు డై. అప్పుడే నీకు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తావు. అంతకంటే ఎక్కువ ఏం కాదు కదా. సైకిల్ దొక్కితే, స్కూటర్ దొక్కితే నన్ను ఏమైనా యాక్సిడెంట్ చేసి చంపేస్తారేమో. చంపేని బాస్, చచ్చిపో బాస్, ఏం కాదు, కనీసం జర్నీ చేస్తావు కదా. ఆ విధంగా కంఫర్ట్ జోన్లోంచి రెండవ మీరందరూ టెన్షన్లోకి పోయేదానికి మీరంటే మీకు ప్రయారిటీస్ పెట్టుకోరు. ప్రయారిటీస్ ఉన్నవాడు మొబైల్ని పెద్ద అవసరం ఉంటేనే తీసుకుంటాడు. ఆ ప్రయారిటీస్లో ప్రయారిటీ మ్యాట్రిక్స్ అని ఉంటుంది. ముఖ్యమైనటివి అర్జెంటు, డూ నెక్స్ట్, డూ నౌ, డూ లాస్ట్, డూ నెవర్. దీన్ని మీరు టైం మేనేజ్మెంట్లో కూడా మీకు చెప్పినాను. ఆ ఫార్ములా తెలుసా? టైం మేనేజ్మెంట్లో ఉంటుంది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఆ ఫార్ములాని ఎవరు కనిపెట్టినారు? టైం మేనేజ్మెంట్ కూడా సేమ్ ఉంటుంది. మధుసూదన్ రావు కనిపెట్టేంత ఇంకా ఐఎమ్ రెడీ, కానీ నాకంటే ముందు కనిపెట్టేశాడు ఆయన. ఎందుకో నాకంటే ముందు కనిపెట్టేశాడు, అందుకని నాకు లేదు కనిపెట్టేది. ఎయిషన్ హోవర్, మీరు ఎయిషన్ హోవర్ అని కొట్టండి, మీకు చాలా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరందరూ ఏం చేస్తున్నారంటే ఈ ప్రయారిటీస్ లేకపోతే ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్, ప్రతిదికి వాడికి ఉన్నాడే నేను ఇట్లా లేను, బ్లేమింగ్, దాన్ని అన్నీ వదిలిపెట్టేసి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ ఎవరు తీసుకుంటాడంటే 3rd పాయింట్ ఆఫ్ టుడే, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడు. ఐ కాంట్ డూ ఇట్, ఆ టీని కట్ చేసేస్తాడు వాడు. ఐ క్యాన్ డూ ఇట్, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్, థింక్ పాజిటివ్. ఆ పాజిటివ్ గురించి మీకు ఒకసారి చెప్పినట్టున్నాను. పాజిటివ్ ఎలా ఉండాలంటే పెళ్లి చూపులకు పోతున్నాడు, సూటు బూటు హ్యాటు నా మాదిరిగా నీట్గా తయారై పోతున్నాడు, బయటికి వస్తున్నాడు, టక్కని పిట్ట రెట్టేసింది, పక్కనే ఫ్రెండ్ ఉన్నాడు, చూ ఏం శకునం రా, అమ్మాయిని చూసేదానికి పోతుంటే పిట్ట రెట్టేసింది. నేనేమో థ్యాంక్ యూ స్వామి పిట్ట రెట్టేసిందని. ఇదేమిట్రా పెళ్లి చూపులకు పోతూ నీ బ్లాక్ రేమండ్ సూట్ మీద పిట్ట రెట్టేస్తే దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావు. అదే కదరా పాజిటివ్ యాటిట్యూడు. పక్షులు, చిన్న చిన్న జంతువులకే దేవుడు ఎగిరేదానికి శక్తి ఇచ్చినాడు. ఏనుగులు, దున్నపోతులు, ఆవులు పైకి ఎగురుతూ ఉంటే అవి కనుక రెట్టె వేస్తే మన పరిస్థితి ఏమిటండి? ఒక 2 కేజీలు మొత్తం తడిచిపోయి ఉంటుంది నీ సూట్ అంతా. వాట్ దట్ ఈస్ పాజిటివ్. ఆహా, ఎంత మంచి సృష్టి ఇచ్చినాడు రా దేవుడు అనుకొని ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా. దట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్. ఈ వీడియో మళ్ళీ చూపిస్తాను మీకు. భాస్కర్ వీడియో ఇది ఎవరు మీకు ఇంతకుముందు చూపించినాను. హూ ఇస్ షీ? ఆమె పేరేంటి? ఏం సాధించింది? మన సార్ మొబైల్ ఫోన్ తీసుకున్నాడు, వెంటనే దాన్ని ఫోటో కొట్టుకుంటున్నావా? కొట్టుకో బాస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. వీడియో ఆన్ చేయండి. జస్ట్ దిస్ వీడియో 1 నిమిషమే.
ఓ శీతల్ దేవి గుడ్. ఆమెకు 2 చేతులు లేవు. ఆమె హాయిగా చేతులు లేకపోతే మా అమ్మ పంజాబ్లో ఉంటుంది. ఆ అమ్మాయి రోజు వాళ్ళ అమ్మ అన్నం చేస్తుంది. 16 years old, 2024, సెంటర్ ఆఫ్ ది బుల్ పాయింట్. ఈ ప్రపంచంలో ఒక దివ్యాంగులారు, వికలాంగులారు, చేతులు లేని ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళు తల్లిదండ్రులు వద్దమ్మా, నువ్వు ఏం చేయలేవమ్మా, ఇంట్లో కూర్చోరు, 3 పూట్ల తిండి పెడతాం కదా, హాయిగా ఉండొచ్చు కదా. ఆహా, నాకు ఆ కంఫర్ట్ జోన్ వద్దు అమ్మా, నేను కష్టపడతానమ్మా, నేను ఏదైనా సాధిస్తానమ్మా. ఒక్కరు కూడా ఆమెకు విలువిద్య నేర్పించానంటే ఒక్క మాస్టర్. దయచేసి శీతల్ దేవిని ఒక్కసారి చదవండి. ఆమె గురి, ఆమె డెడికేషన్, ఆమె పట్టుదల, ఆమె డిజైర్ ఎంత అద్భుతంగా ఉంటుంది. షీ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ 2024. నా ఇంతకంటే మనకు ఏం కావాలి చెప్పండి? దట్స్ వాట్. ఇది నేనే. ఈ పక్కన ఉన్నవాడు నేను. నిన్ననే ఏ జనరేషన్లో మధుసూదన్ రావు 75 yearsకి వస్తే ఎట్లుంటాడంటే నా పిక్చర్ చూపిస్తుంది ఇది. బట్ ఐఎమ్ నాట్ వరీడ్. ఎవడైనా ముసలోడు అవ్వాల్సిందే, అట్లే ఉంటాడు. అబ్బా ఇట్లయిపోతే ఎట్లబ్బా నా మనసంతా. కానీ ముసలోడైనా మధుసూదన్ నవ్వుతున్నాడు కదా, దట్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఏమవుతుంది? నువ్వైనా ముసలోడు అవ్వాల్సిందే, నేనైనా ముసలోడు అవ్వాల్సిందే. బీ పాజిటివ్. ఏమైనా నేను పొట్టిగున్నాను, నల్లగున్నాను, కలర్ తక్కువ ఉన్నాను, నాకు సరిగ్గా ఇది లేదు, అది లేదు, ఏమీ వద్దండి బాబు. ఆ దేవుడు ఇచ్చిన దాన్ని పట్టుకొని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ముందుకెళ్ళి సోషల్ పాజిటివ్ థింకింగ్, దీని గురించి చాలా చెప్పాను. చివరగా ఈ వ్యక్తి గురించి చెప్పి ఈరోజు సెలవు తీసుకుంటాను నేను. ఐ థింక్ టైం సార్, మా సారు ఓకే 4:08, మనకి ఇంకొక 8 నిమిషాలే ఉంది. డేవిడ్ గాగిన్స్, ఈయన గురించి ఏమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? డేవిడ్ గాగిన్స్ బుక్ రాశాడు, లాస్ట్ ఇయర్ పబ్లిష్ అయింది. యూ కాంట్ హర్ట్ మీ, నన్ను ఎవ్వడు బాధ పెట్టలేడు. ఆ బుక్కు 7 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయింది. ఆ బుక్కు ఒక్కసారి ఆడియో బుక్లో డేవిడ్ గాగిన్స్ చూడండి. ఆయన పడ్డ కష్టాలు చూస్తే ఎంత పాజిటివ్, ఎంత కంఫర్ట్ జోన్లో బతికినాడు. 140 కేజీల బరువుకి వెళ్ళిపోయినాడు. కానీ 3 నెలల్లో నువ్వు ఆర్మీలో చేరాలంటే 90 కేజీలకు రావాలన్నారు. 140 నుంచి 90 కేజీలకి 3 నెలల్లో రావాలి. నెలకు 15 కేజీలు అంటే రోజుకు 1/2 కిలో. యూ కెన్ ఇమాజిన్. అయినా నన్ను ఎవ్వరూ బాధ పెట్టలేరు. ఆడియో బుక్ చదవండి ప్లీజ్, రీడ్ దిస్ బుక్, చాలా బాగుంటుంది. మీరు దయచేసి నా సజెషన్, కుకు ఎఫ్ఎం అనే ఒక యాప్ ఉంది. ఎంతమంది కుకు ఎఫ్ఎం వింటారు? సో కుకు ఎఫ్ఎం అది 139 రూపాయల సంవత్సరానికి. దాంట్లో కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి. పుస్తకం చదవడం వేరు, అందులో కోపము, ప్రతీకారము, శృంగారము, ప్రేమ, అమ్మా నాన్నల మధ్యలో వాగ్వివాదము ఎట్లా ఉంటే అట్లా చదువుతారు. చూసావా, నన్నేం చేస్తావురా నువ్వు, అట్లనే చదువుతారు వాళ్ళు. చాలా బాగుంది. ఈరోజు సాయంత్రము ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది. ఆ విధంగా మనం నిజంగా ఆ బుక్కులో క్యారెక్టర్స్ని, రామాయణం, మహాభారతం అన్నీ ఉంటాయి. వెరీ సింపుల్. రాత్రి పడుకునేటప్పుడు ఆన్ చేసుకొని పడుకోండి. కుకు ఎఫ్ఎంలో నీకు కావాల్సినవి ఉంటుంది. సైన్సు, రిలీజియన్, ఫిక్షన్, అద్భుతమైనటువంటి యాప్ కుకు ఎఫ్ఎం. ఇప్పుడు దాన్ని ఇట్లా మార్చినాడు. ఇంతకుముందు రెడ్ లెటర్స్లో ఉండే. బాధాతత్వం, డేవిడ్ గాగిన్స్ ఏమంటాడంటే, ఇది నేను దాదాపు 15 ఏళ్ల కింద రాసుకున్నాను. ఇతరుల ప్రవర్తన మన మనస్సును బాధపడితే ఆ తప్పు ఇతరులది కాదు. నిన్ను ఎవరైనా బాధ పెడితే ఆ తప్పు నేను బాధ పెట్టిన వాళ్ళది కాదు. అంత సులభంగా బాధపడే మనసున్న నీది తప్పు. వాడు మస్తుగా బాధ పెడతాడు. డేవిడ్ గాగిన్స్ దాన్నే తీసుకున్నాడు. నన్ను ఎవరు బాధ పెట్టలేరు అనేటువంటి స్థితికి వెళ్ళిపోయినాడు. వాట్ యూ క్యాన్ డూ వండర్స్. ఇది మీకు ఇంతకుముందు చూపించినట్టున్నాను. స్వర్గధామం చూసినారు కదా ఇంతకుముందు. ఓకే, అది అంటే నేను నంద్యాలలో భీమవరం రస్తాలో, మీకు తెలియదేమో, నిన్న అంటే 21 అక్టోబర్ మా పెద్దక్క చనిపోయింది, గజ్జల రుక్మిణమ్మ. ఇక్కడికి తెచ్చి దహనం చేశాను. రాత్రి ఆల్మోస్ట్ 6 అయింది. మా హాస్పిటల్లో అడ్మిట్ అయి నిన్నే చనిపోయింది.
ఆమె కార్తీక పాడ్యం రోజు పుట్టింది, మళ్ళీ కార్తీక పాడ్యమే చనిపోయింది. 87 సంవత్సరాలు. దట్ ఆమె చనిపోతుంది, మా అక్క చనిపోతుంది. కానీ ప్రయారిటీస్లో ఓకే అది చెయ్యాలి, ఇది రావాలి. ఈ స్వర్గధామం మళ్ళీ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల నందు శ్మశాన వాటిక స్వర్గధామాన్ని 3600 మొక్కలతో మేము ఒక అందమైన బృందావనాన్ని తయారు చేశాం. శివుని రుద్రభూమిలో ధ్యాన మందిరం ముందు 27 నక్షత్రాలకు 27 మొక్కలు, 12 రాసులకు 12 మొక్కలు, పువ్వులతో తీగలతో స్వర్గస్థులైన వారి అంతిమ క్రియలకు వచ్చిన వారికి ప్రకృతి ఒడిలో ఒక ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశాము. ఈ స్వర్గధామం యొక్క కార్యక్రమాన్ని నంద్యాల నవనిర్మాణ సమితి చేపట్టింది. విహంగ వీక్షణం ద్వారా మీరు పైనుంచి స్వర్గధామం చూస్తున్నారు. అలాగే హరిశ్చంద్ర ఘాట్ దింపుడు కళ్యం, వైకుంఠ రథాల సౌకర్యం, ధ్యానముద్రలో శివుని విగ్రహం, అన్ని వసతులు సౌకర్యాలతో వచ్చిన వారికి దహన వేదికలు, వచ్చిన వారికి చూసేదానికి వీక్షకులు, వైఫై సౌకర్యంతో గ్యాలరీ, తక్కువ కలపతో మనము కాల్చే సౌకర్యము, 5 మంది ఘాటి కాపరులు ఉండేదానికి 5 కుటుంబాలకు సౌకర్యాలు ఏర్పాటు చేసి మనము ఏర్పాటు చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి నిధులు ఇంకా అవసరం ఉంది. దయచేసి స్వర్గధామం కోసం నిధులు ఇవ్వండి. డాక్టర్ చిత్తూరు మధుసూదన్ రావు నా ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్కారం. నేను కంఫర్ట్ జోన్లో ఉండి నాకు ప్రాక్టీస్ ఉంది, నాకు బాగా డబ్బులు వస్తున్నాయి. బట్ మా మామగారు, నా భార్య తండ్రి చనిపోతే 2017లో అంటే శ్మశాన వాటికి వెళ్తే పందులు, కుక్కలు, కోళ్ళు తిరుగుతున్న చాలా దుర్గంధపూరితమైన ఉంది. ఐడియా వచ్చింది, రే ఇటువంటి ఎన్నో దేవాలయాలు, టెంపుల్స్ కడతామే. ఇంటింటికి తిరిగి 4 కోట్లు కలెక్ట్ చేశాను. మా ఫ్యామిలీ 25 లక్షలు ఇచ్చింది. బట్ ఈరోజు ఇట్లా తయారు చేసాం. కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు. అందరూ శవాలు తీసుకుపోతున్నారు, కాలుస్తున్నారు, పూడుస్తున్నారు, ఇంతేలేరా శ్మశానము అనుకున్నారు కదా కొన్ని శతాబ్దాలుగా. కానీ మధుసూదన్ రావు లేదు, శ్మశానం కూడా చాలా ఆరోగ్యపరంగా పరిశుభ్రంగా ఉండాలి. దట్స్ వాట్ మీ యువత, మీ జనరేషన్ వాళ్ళు దయచేసి కంఫర్ట్ జోన్లో నుంచి వచ్చేసేయండి. క్లాస్ జరుగుతూ ఉంటే వాడు ఎవడో ఫోన్ చూస్తుంటాడు, వీడియోతో మెసేజ్ ఇస్తుంటాడు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు. దట్ ఈస్ నాట్ ది కంఫర్ట్ జోన్, దట్ ఈస్ నాట్ ది థింగ్ యూ హ్యావ్ టు డూ. యు ఆర్ సేఫ్. బట్ అది కాదు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని చెబుతూ ఇవన్నీ మీకు ఆల్రెడీ భాస్కర్ చూపించినాం కదా, మీకు గ్లాసు, హాఫ్ ఫిల్డ్, చాక్లెట్స్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చివరగా ఐ థింక్ ఇవన్నీ మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. నా మనవడు, మనవరాలు. నా మనవరాలది November 6th ఫస్ట్ సెల్ఫీ సీక్రెట్. ఈ స్థలము ఇప్పుడు మంత్రి ఫరూక్ గారు